మీ పిల్లలకి వ్యాక్సినేషన్ వేయించిన తర్వాత వచ్చే స్వెల్లింగ్స్ కి ఐస్ ప్యాక్ అప్లై చేయాలో హాట్ ప్యాక్ అప్లై చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఈ రీల్ని సేవ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. యూజువల్గా వ్యాక్సినేషన్ వేయించిన తర్వాత మన బాడీ ఇమ్యూన్ రియాక్షన్ వలన ఆ ఏరియాలో కొంచెం రెడ్నెస్ స్వెల్లింగ్ అనేది నార్మల్గా వస్తుంది. బట్ కొంతమంది పిల్లలకి వ్యాక్సినేషన్ వేసే ముందు ఆ ఏరియాని ప్రాపర్గా క్లీన్ చేయకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వల్ల స్వెల్లింగ్ కూడా రావచ్చు. ఫస్ట్ 24 అవర్స్లో ఆ స్వెల్లింగ్ ఏరియా మీద ఐస్ ప్యాక్ అనేది అప్లై చేయాలి. ఐస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల వాసో కన్స్ట్రిక్షన్ అయ్యి ఆ స్వెల్లింగ్కి బ్లడ్ సప్లై తగ్గిపోయి స్వెల్లింగ్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఆఫ్టర్ 24 అవర్స్ స్వెల్లింగ్ పెరుగుతుంది, ఇంకా గట్టిగా అవుతుంది అంటే హాట్ ప్యాక్ అప్లై చేయాలన్నమాట. ఫాస్ట్గా స్వెల్లింగ్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని అలానే వదిలేసామనుకోండి, కొంతమంది పిల్లలకి చీము ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ చీము ఫామ్ అయినప్పుడు ఖచ్చితంగా పీడియాట్రిషియన్ కన్సల్ట్ అయ్యి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోండి. లేదంటే ఆ చీము వలన ఫీవర్ రావచ్చు. ఆ చీము అలానే లోపలికి వెళ్ళి బోన్ ఇన్ఫెక్షన్ ని కాజ్ చేయొచ్చు అనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్తే చిన్న ఐఎన్డి చేస్తారు, ఇన్సులిన్ డ్రైనేజ్ చేసి పర్సన్ అంతా తీసేస్తారనమాట. సో నేను చెప్పినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.